ఏపీ హోంమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వీళ్ళందరూ ఏకమై ఈరోజు కాపు జాతి కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పారు. వీళ్ళందరూ కూడా మరి ఈ పరిస్థితిలో నేను కోరేది ఏంటంటే, ఈ పరిస్థితిలో కలిసి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం బాగుండే విధంగా చేస్తే బాగుండేది, మాట్లాడలేదు. మరి ఇటు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కాపుల గురించి ఆలోచించలేదు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఇటు అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఇలా అనేక ప్రకటన కూడా చేస్తున్నారు, ఏదో కాపును ఉత్తరించినట్టు చెప్పి ఇలా ప్రకటన చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు అయితే నేను చెప్తున్నాడు, అసలు పట్టించుకోలేదు, ఈ పని చేయట్లేదండి. మేము చంద్రబాబు నాయుడు గారు రెండే విషయాలు, చంద్రబాబు నాయుడు గారు కమిషను కార్పొరేషన్ వేసి రెండు కూడా పనిచేస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆగస్టు వరకు టైం ముందు పనిచేస్తున్నాయి, ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన అడిగేది ఏంటంటే, కేసుల విషయంలో చెప్పాడు ఆయన, కేసులు నాకు విత్డ్రా చేయాలని చెప్పాడు. ప్రభుత్వం చేతిలో కేసులు లేవు, ఎందుకంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత కేసులు తీసే అధికారం లేదు. అలాగే సిఐడిని కూడా నియంత్రించే అధికారం మాకు లేదని చెప్పి మేము ముద్రగడ పద్మనాభం గారిని రిక్వెస్ట్ చేసి, మీరు ఇది వాస్తవ పరిస్థితి అని చెప్పి ఎప్పటికప్పుడు మేము చెప్తున్నాం. వైద్యం కూడా చేయించుకోమని చెప్పి కోరడం జరుగుతుంది. ఇటు మా జేసీ గారు అక్కడ ఉన్నారు, మా కలెక్టర్ గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు వైద్యం చేయించుకోండి, మీరు ఆరోగ్యం ఇబ్బంది వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎట్టి పరిస్థితుల్లోనే ముద్రగడ పద్మనాభానికి ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటే, అలాగే జిల్లాలో కూడా 144 సెక్షన్ ఉంది. మరి ఇలా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఏదో దౌర్జన్యంగా అంచేస్తున్నారు ఉద్యమాన్ని అని చెప్తున్నారు. మేము ఆ రోజు తుళ్ళు సంఘటనలో మేము ఆ రోజు ఇలా ఉంటుండే తుళ్ళు సంఘటన జరిగేది కాదు. మరి వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు, ఈ పెద్దలందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చారు. కనీసం వీళ్ళు మాట్లాడకుండా పోవడం జరిగింది, ఆ రోజు వెళ్ళిపోయారు. ఆ సంఘటన అందరూ ఎవరి చేతిలో లేదు. మరో సంఘటన జరిగిన కనుక ఈ కేసులు వచ్చినాయి. భవిష్యత్తులో ఇలాంటి రాకూడదు, ఈ కాపీ యువకులందరూ కూడా కేసులో బుక్ అవ్వకూడదు, మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కాపాడే ఉద్దేశంతో మేము కంట్రోల్ చేస్తాం. 144 సెక్షన్ ఈస్ట్ గోదావరిలో పెట్టడం జరిగింది. 144 సెక్షన్కి అమలు చేస్తున్నారు కనుక దయవుంచి అందరినీ కోరుతున్నాను, మీరు రోడ్డు మీద రావద్దు. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ఆరోగ్య విషయంలో కానీ, ఆయన భద్రత విషయంలో కానీ ప్రభుత్వం అనేది అన్ని విధాలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కాపీ యువకులకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ముసుగులో, వైఎస్ఆర్ ముసుగులో ఇలా మిమ్మల్ని అందరూ రెచ్చగొడుతున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ ఉద్యమానికి చేయండి, రోడ్డు మీద రండి అని చెప్పి మహిళలు కూడా రెచ్చగొడుతున్నారు. అమ్మ తల్లిలారా, మీరు అర్థం చేసుకోండి, వైఎస్ఆర్ నాయకులందరూ కూడా ఈరోజు వారికి రాజకీయం లేదు. మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు జారిపోయే పరిస్థితిలో మరి ఏమీ లేదు, ఏదో ఉద్యమం రావాలని చెప్పి మరి ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతామని చెప్పి ముసుగులో కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మీకు అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి, దయవుంచి మీరు ఎవరో రాకండి. ముద్రగడ పద్మనాభం గారి విషయంలో, ఆరోగ్య విషయంలో కానీ, భద్రత విషయంలో కానీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, తప్పనిసరిగా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కాపీ యువకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఉన్నాయి, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నాయి. వేళ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఇతర వర్గాలు కూడా ఎవరు కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వాలి, ఇతర వర్గాల ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దండాలు బంధులు ఇలా ప్రజలు ఇబ్బంది పడకూడదు 144 సెక్షన్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో కానీ, అలాగే అందరి హక్కులు కాపాడటంలో కానీ ప్రభుత్వం సిద్ధత ఉంది, పనిచేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తాం.